హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో లేదా క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కానీ పొడవుగా కానీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అంటే మనం తీసుకునే క్యాబేజీని బట్టి మీరు కొలతలు వేసుకోండి. ఉప్పు 1 స్పూను, పసుపు, అలాగే కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గరం మసాలా వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. మనకి జస్ట్ కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసాను నేను, అది ఆప్షనల్ అండి. మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే నో ఇష్యూ. దీన్ని మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా కలపాలన్నమాట. చూసారా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని మనం పకోడీలాగా ఆయిల్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుందండి. ఆకుకూర పప్పు కానీ, పప్పు చారు కానీ, రసంలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. చూస్తున్నారు కానీ వీడియో కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తే అది చాలామందికి రీచ్ అవుతుందని ఇది నా రిక్వెస్ట్. సో ఇది మనం కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకుంటే అయిపోతుంది. దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. అలాగా మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. సో వేరుశెనగ గుళ్ళు అంటే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం క్యాబేజ్లో మిక్స్ చేసేసుకుంటే తినేటప్పుడు మనకి క్రంచీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ ఇంకా నా వంటలు నచ్చితే నా ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్లో చూస్తే మీకు నా వంటలన్నీ మీకు కనపడతాయండి. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.